మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో పేదల ఇళ్లను అధికారులు కూల్చేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇల్లు తొలగింపును అధికారులు చేపట్టారు. ఇల్లు కోల్పోయిన బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏమిటి అని ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టులు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో 1 సెంట్ ఫ్లాట్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1 సెంట్ ఫ్లాట్లను రద్దు చేశారని అధికారులు చెబుతున్నారు. పొరంబోకు స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా తొలగించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తిగా తరలించారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా పేదవాళ్ళు అక్కడ ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా 1 సెంటు భూమిని ప్రభుత్వం మాకు ఇచ్చింది. మాకు ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా తొలగిస్తా ఉన్నారు. మాకు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు మాత్రం అధికారులు చేపడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే 1 సెంటు స్థలం అనేది ఎవరికైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే 1 సెంటు భూమిని పేదవారికి ఇచ్చారో అప్పుడు దానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అథారిటీ అనేది ఎక్కడ కల్పించలేదు. దానికి తోడుగా ఎక్కడైనా అథారిటీ కల్పిస్తే దాన్ని తప్పకుండా మేము ఎక్కడ కూడా తొలగించము, దానికి ఎక్కడ అథారిటీ లేదని చెప్పేసి అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఇది పోరంబోకు భూమి, ఎవరు కూడా పోరంబోకు అంటే ప్రభుత్వ స్థలాలు పోరంబోకు భూములు ఎవరైతే ఈ యొక్క నిర్మాణాలు చేపడతారో ఖచ్చితంగా అందరికీ ఇదే తరహాలో అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుందని చెప్పేసి సంబంధిత అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తంగా మాకు అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. మాకు ఉన్నటువంటి స్థలాన్ని మేము అందులో నివాసం ఉంటున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నట్టుండి అక్కడ నుంచి ఆ నివాసాన్ని తొలగిస్తే మేము ఎక్కడికి వెళ్తామని చెప్పేసి కూడా కాలనీ వాసులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితులు. అయితే దీనికి మాత్రం ఎంఆర్ఓ చెప్పినటువంటి మాటలు మాత్రం పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు ఉన్నాయి. కొండ చర్యల కారణంగా అక్కడ కింద నిర్మాణం చేస్తే ఆ పోరంబోకు స్థలాల్లో నిర్మాణం చేస్తే ఏ క్షణానైనా ప్రమాదం జరగవచ్చు. ప్రమాదం జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అయితే వాళ్ళు గత ప్రభుత్వంలో ఇది మాకు 1 సెంటు భూమిని గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వం భూమి ఇచ్చినట్టు ఏ రికార్డులో కూడా నమోదై లేదు. అందుకే ఆ కొండ చర్యలు విరిగిపోవడం కానీ అదేవిధంగా ఇక్కడ 1 సెంటు భూమి ఎవరికి లేదు కాబట్టి అది అథారిటీ ఎవరికి లేదు కాబట్టి అందుకే తొలగిస్తా ఉన్నాం. ఒకవేళ నిరుపేదలు ఎవరైనా ఇల్లు లేకుండా ఉండుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే తప్పకుండా కూడా వాళ్ళకి ఆ ఇంటి నిర్మాణం చేసి పెడతాము. అదేవిధంగా వాళ్ళకి ఆ స్థలం కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళకి మరి ఎటువంటి సహకారం అందిస్తారు, మరి వాళ్ళు కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎవరైనా అర్జీలు పెట్టుకుంటే ముందుకు వెళ్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వాళ్ళు మాత్రం మాకు మాకు ఉండడానికి ఒక ఆశ్రయం కల్పించాలని మాత్రం బాధితులు అయితే అధికారులను కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆ లాం దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి.